డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యే ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపైన 25% టారిఫ్స్ అని చెప్పి పెద్ద న్యూస్ చెప్పాడు. అది జరిగిన కొన్ని రోజుల్లోనే ఇంకో 25% టారిఫ్ విధిస్తున్నట్టుగా అని చెప్పి పెద్ద బాంబే పేల్చాడు. అట్లా మొత్తం 50% అయింది. ఇండియా పైన 50% టారిఫ్స్ వేయడం వల్ల అమెరికాలో మన బట్టల రేట్లు కూడా ఒక్కసారిగా 50% దాకా ఎక్కువగా పెరిగిపోతాయి. బట్టలే కాకుండా ఇందాక మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 50%కి పైనే రేట్లు అన్నీ పెరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ఒక $20కి ఒక ఇండియన్ బ్రాండ్ ప్యాంట్ దొరుకుతుందనుకోండి. 50% టారిఫ్స్ వల్ల ఆ ప్యాంట్ రేటు దాదాపు $30 కన్నా ఎక్కువ అవుతుంది. అదే వేరే కంట్రీస్ ప్యాంట్ $22కే రావచ్చు. ఇట్లా ఇండియన్ ప్రొడక్ట్స్ కొనరు కాబట్టి మన ఇండియన్ ప్రొడక్ట్స్కి అక్కడ డిమాండ్ పడిపోతుంది. అమెరికాలో డిమాండ్ పడిపోతే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ రంగంలో చాలా లాస్ ఏర్పడుతుంది. ఇట్లాగే ఆంధ్ర నుంచి అమెరికాకి రొయ్యలు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం అంటే ఇప్పుడు ఒక ప్యాంట్ది ఎట్లాగైతే ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో అట్లాగే రొయ్యల రేట్లు కూడా అమెరికాలో బాగా పెరిగిపోతాయి. దాంతో అక్కడ ఇండియన్ ప్రాన్స్ ఎవ్వరు కొనరు. రిజల్ట్ ఇక్కడ రొయ్యల ఎక్స్పోర్ట్ దెబ్బతింటుంది. ఇక్కడ ఎంతో మంది రొయ్యల చెరువులు, చేపల చెరువుల రైతులు ఉన్నారు కదా, పాపం వాళ్ళందరూ కూడా రేట్లు తగ్గిపోయి ఇక్కడ వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు. ఈ ఇష్యూ మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్గా క్లారిటీ వస్తుంది.